నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పే న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. చేనేతకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు ఇక చుక్కల భూములకు ఇక చెక్. జగన్ అక్రమాస్తుల కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్. ముగ్గురు పిల్లలున్న స్థానిక ఎన్నికల పోటీకి అర్హులేనన్న ఏపీ కేబినెట్. తెలంగాణలో 4 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ సహకారం. జీవో 33పై బీఆర్ఎస్ సీరియస్. వినేష్ ఫోగట్ అంశంపై పార్లమెంట్లో గందరగోళం. నేడు బంగ్లాదేశ్లో ఏర్పాటు కానున్న తాత్కాలిక ప్రభుత్వం. ఇలాంటి వార్తల సమాహారం స్పే న్యూస్లో ఇప్పుడు చూద్దాం. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు వచ్చే వరకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను ఆయన పరిశీలించారు. కార్మికుల కష్టాలు, మార్కెటింగ్లో ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. నేతన్నలకు ఏది ఇవ్వకుండా అన్నీ చేశాను అంటూ సాక్షి పత్రిక, టీవీలో 400 కోట్ల ప్రకటనలు ఇచ్చుకున్న జగన్ రెడ్డి చేనేత రంగంపై 226 కోట్ల అప్పు పెట్టి వెళ్లారు అని తెలియజేశారు. ఆప్కోలు కొనుగోళ్లు ఆపేశారని, సొంత మగ్గానికి మాత్రమే నేతన్న నేస్తం ఇచ్చి లక్షలాది మందికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కుల వృత్తులే ఆస్తిపాస్తులుగా జీవిస్తున్న వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది అన్నారు. బీసీల రక్షణ కోసం తమ ప్రభుత్వం చట్టం తీసుకురాబోతోంది అని, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తాము అని తెలిపారు. ఇక చేనేతలు అడిగిన దానికన్నా ఎక్కువే ఇవ్వాలి ఉన్న ఖాళీ ఖజానా, 10 లక్షల కోట్ల అప్పులు, ఇక ఏడాదికి 90,000 కోట్ల వడ్డీలు తన ముందున్న పెద్ద సవాళ్లు అన్నారు. 16,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని అన్నారు. ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించామని, మరోవైపు సామాన్యుడు ఇల్లు నిర్మించుకోవడానికి సులభతరం చేశామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, పేదోడికి అండగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాయి అని భరోసా ఇచ్చారు. నిషేధ జాబితా 22A నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్పై టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ హయాంలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి భూములను తొలగించి చేసుకున్న రిజిస్ట్రేషన్ల వ్యవహారం తేల్చేదాకా ఈ 22A భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని మంత్రివర్గం బుధవారం తీర్మానించింది. గత 5 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపైన విచారణ జరపాలని నిర్ణయించింది. తమ భూములు బలవంతంగా లాక్కున్నారని, రికార్డులు తారుమారు చేశారని, భూ కబ్జాలు చేశారని పేదలు, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి వీటన్నిటినీ సమగ్రంగా పరిశీలించాలని, 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలి అని, అప్పటి వరకు 22A భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిశ్చయించింది. ఇక గత ప్రభుత్వంలో 22A భూములను ఫ్రీ హోల్డ్ చేసి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇందులో 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. భూ కబ్జాలను, తప్పుడు రిజిస్ట్రేషన్లన్నింటినీ బయటపెట్టాలని, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన 25,000 ఎకరాలపైన విచారణ జరపాలి అని కేబినెట్ ఇప్పుడు నిశ్చయించింది. అక్రమ ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ కలెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అసైన్డ్, చుక్కల భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, రీసర్వే అంశాలపై చర్చ జరిగింది. 36 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు గాను ఇప్పటి వరకు 13 లక్షల ఎకరాలను 20 ఏళ్ల కాలపరిమితి నిబంధన కింద నిషేధ జాబితా 22A నుంచి తొలగించారని రెవెన్యూ శాఖ ఈ సందర్భంగా నివేదించింది. ముందుగానే పేదల నుంచి లాక్కొని బెదిరించి దౌర్జన్యంగా తీసుకున్న భూములను ఫ్రీ హోల్డ్ కింద 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగైన పాపులర్ మద్యం బ్రాండ్లను పూర్తి స్థాయిలో తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వైసీపీ పెద్దల కమిషన్లకు ససేమిరా అన్న కంపెనీలు మళ్లీ రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండబోవని, పాత విధానంలో వ్యాపారం చేసుకోవచ్చు అని వాటికి భరోసా ఇచ్చింది. ఇక జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అనామక బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న విషయం వెలుగులోకి రావడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని మద్యాన్ని మాత్రమే రాష్ట్రంలో విక్రయించేలా పక్కా ప్రణాళికను అమలు చేయనుంది. మరోవైపు పేదలు తాగే తక్కువ రకం మద్యం ధరలు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించగా మీడియం, ప్రీమియం బ్రాండ్లు ధరలు తగ్గించాలి అని యోచిస్తోంది. గత ప్రభుత్వంలో ఎడాపెడా పన్నులు వేసి ప్రీమియం బ్రాండ్ల నుంచి చీప్ లిక్కర్ వరకు అన్ని రకాల మద్యం ధరలు పెంచేశారు. దీంతో పేదల సంపాదనలో ఎక్కువ శాతం తాగుడికే సరిపోయింది. అలాగే ఎన్డీపీఎల్ రూపంలో మీడియం, ప్రీమియం బ్రాండ్లు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ధరలు తగ్గించడానికి కసరత్తు మొదలైంది. ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొంత వదులుకొని అయినా పేదలు తాగే మద్యం మరీ భారీ కాకుండా చూడాలి అని నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వం ఎవరికీ తెలియని బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఎన్ని కొత్త బ్రాండ్లు వచ్చినా వినియోగదారులు వారికి కావాల్సిందే కొనుక్కుంటున్నారు.
కానీ వారికి ఆ వెసులుబాటు లేకుండా పాత బ్రాండ్లను తరిమేసి కేవలం కొత్త బ్రాండ్లు షాపుల్లో ఉంచేసింది. ఇందుకోసం ప్రభుత్వం మద్యం షాపులను వినియోగించుకున్నారు. వైసీపీ పెద్దలకు నచ్చిన బ్రాండ్లను మాత్రమే ఆ షాపులో ఉంచడంతో వినియోగదారులకు మరో దారి లేకుండా పోయింది. విశాఖ మహానగర పాలక సంస్థ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. జీవీఎంసీలో పూర్తి స్థాయి మెజారిటీ కలిగిన వైసీపీ నేతలకు ఈ పరిణామం షాక్ ఇచ్చింది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లకు గాను ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఓటింగ్ కు దూరంగా ఉండడంతో 96 మంది మాత్రమే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక కూటమి తరపున 10 మంది, వైసీపీ నుంచి 10 మంది పోటీకి దిగారు. జీవీఎంసీలో వైసీపీకి 58 మంది, ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 37 మంది కార్పొరేటర్ల బలం ఉంది. సిపిఐ, సిపిఎంలకు ఒక్కొక్కరు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు గత నెల 22న నోటిఫికేషన్ విడుదల చేయగా ఆ తర్వాత వైసీపీ కార్పొరేటర్లు 6 టీడీపీలోనూ 5 జనసేనలోనూ చేరిపోయారు. సిపిఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడంతో మంగళవారం నాటికి వైసీపీ బలం 47కు పడిపోగా కూటమి బలం 49కి పెరిగింది. బుధవారం పోలింగ్ ఉండడంతో ఇరుపక్షాలు మంగళవారం నుంచి తమ కార్పొరేటర్లను ప్రత్యేక శిబిరాల్లో ఉంచారు. అయితే వైసీపీ క్యాంపుకు 43 మంది మాత్రమే హాజరయ్యారు. గైర్హాజరైన 4 బుధవారం పోలింగ్ ప్రారంభమయ్యేసరికి కూటమి కార్పొరేటర్లతో పాటు ప్రత్యేక బస్సుల్లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకోవడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. మిగిలిన 43 ఓట్లైనా తమ అభ్యర్థులను పడతాయా అని వైసీపీ నేతలు భావించారు. కానీ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత ప్రభుత్వం 22.95 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర, క్యూఆర్ కోడ్తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రజాధనం దుర్వినియోగం చేసి కొన్ని వందల కోట్ల ఖర్చుతో నాటి సీఎం జగన్ 77 లక్షల సర్వే రాళ్లపై తన ఫోటోలు వేసుకున్నారు. వాటిని పూర్తిగా ఆపాలి అని మంత్రివర్గం నిర్ణయించింది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇంకా జగన్ బొమ్మలు ఉన్న రాళ్లు ఉన్నాయని వాటిని వాడబోమని తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులను, పాస్బుక్లను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రెవెన్యూ రికార్డుల తారుమారు, భూ కబ్జాలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించి భూముల బదిలీలో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలు గుర్తించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలియజేశారు. 2 పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణల రద్దుకు ఆమోదం తెలుపనున్నారు. ప్రభుత్వం ఆగస్టు 15న ప్రారంభించే అన్న క్యాంటీన్లకు పేరు ఖరారు చేసే విషయంలో సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు కొనసాగించాలా, డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే చర్చ అయితే వచ్చింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 వరకు ఉన్న విధంగా ఉన్న అన్న క్యాంటీన్లు కొనసాగించాలని సూచించారు. అపర అన్నపూర్ణ, డొక్క సీతమ్మ పేరు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చు అనే ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లారు. ఇక తాను పాఠశాలలో చదివేటప్పుడు డొక్కా సీతమ్మ గురించి చదివిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. కంబాల కృష్ణమూర్తి రాసిన అమృత వాక్కులు అనే సంకలనాన్ని తన తండ్రి ఇచ్చారని చెప్పారు. అందులో డొక్కా సీతమ్మ దాన గుణాన్ని తెలుసుకున్నాను అని అన్నారు. అంతర్వేది దర్శనానికి ఆమె బయలుదేరితే దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారు అని చదివాను అని పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఉన్నత విద్యాశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ ఏఐ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకోసిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఏఐ వర్సిటీ ద్వారా విద్య, ఆరోగ్యం, గవర్నెన్స్ లాంటి 16 రంగాల్లో సేవలు అందించే ఆస్కారం ఏర్పడుతుంది అన్నారు. కాగా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు. వర్సిటీలకు వీసీల నియామక ప్రక్రియ ప్రారంభించాలి అన్నారు.
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టిన పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు టీచర్ల కేటాయింపు విషయంలో సంఖ్య ఆధారిత నిర్ణయం తీసుకుంది. ఆయా బడుల్లో 98 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే తరగతులను 2 గ్రూపులుగా విభజించాలి అని ఆదేశించింది. 1-2 తరగతులు మొదటి గ్రూపుకు గాను 3 నుంచి 8 తరగతుల వరకు రెండో గ్రూపుగా విభజించి ఆ మేరకు టీచర్లను సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు. సర్దుబాటు ప్రక్రియను ఈ నెల 11 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇక తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 7 నాటికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారు. అవసరం ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లను ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పాఠశాలలో సర్దుబాటు చేస్తారు. సబ్జెక్టు టీచర్లు మిగిలిపోతే అర్హతల ఆధారంగా వారిని వేరే సబ్జెక్టులోకి మారుస్తారు. అర్హతలు కలిగిన ఎస్జీటీలు మిగిలితే వారిని సబ్జెక్టులు బోధించేందుకు కేటాయిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది వ్యాయామ టీచర్లు ఉంటే వారిని అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. ఇంకా మిగిలిన వారిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు కేటాయిస్తారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు మిగులు టీచర్లను పంపకూడదు. అక్రమాస్తుల కేసుల్లో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల ఎత్తుగడ సుప్రీంకోర్టులో చిత్తైంది. డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసుల సత్వర విచారణకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, కొత్తగా మళ్లీ ఆదేశించాల్సిన అవసరం లేదు అని తెలిపింది. విచారణలు ఎందుకు జాప్యం జరుగుతుందో తమకు తెలియడం లేదు అని పేర్కొంది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ అఫిడవిట్లో పొందుపర్చిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రయల్కు డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డంకి కానే కాదు అని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలి అని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వాటిపై ఏడాది మే 2న సీబీఐ అఫిడవిట్ చేసింది. ఇక కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే న్యాయాధికారులకు స్థానచలనం కలుగుతోంది. ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తిమంతులే అని సీబీఐ అందులో పేర్కొంది. దీనిపై బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బెంచ్ ముందుకు మొదటి కేసుగా జగన్ అక్రమాస్తుల కేసుపైన విచారణ జరగాల్సి ఉంది. అయితే అదనపు సొలిసిటర్ జనరల్ రాజు అందుబాటులో లేకపోవడంతో రెండో కేసు నుంచి విచారణను ప్రారంభించారు. మాజీ సీఎం జగన్ భద్రతను కుదించలేదని, ఆయనకు Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును నివేదించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి విండ్షీల్డ్ అమర్చడం పూర్తయ్యే వరకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేశారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. విచారణ 28కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి బుధవారం ఆదేశాలిచ్చారు. సీఎం హోదాలో తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అద్దంలో పగుళ్లు ఉన్నాయని, వెనుక తలుపు తెరుచుకోవడం లేదు అని వివరించారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధానులకు కల్పిస్తున్న భద్రత మాదిరిగానే మాజీ సీఎంలకు కూడా కల్పించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిశీలించకూడదు అని ప్రశ్నించారు. ఏజీ దమ్మాలపాటి బదిలిస్తూ తీవ్రవాదుల ముప్పు ఉండడంతో ఎన్ఎస్జీతో భద్రత కల్పించారని, మాజీ సీఎంలకు భద్రత కల్పించే విషయంలో హోంశాఖ మార్గదర్శకాలు అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. 2024 జూన్ 3 నాటి భద్రత కల్పించాలని పిటిషనర్ కోరుతున్నారని, అప్పుడు ఆయన సీఎం అని అన్నారు. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగలేదు. దోషులకు శిక్ష పడేలా నేను చేస్తున్న న్యాయ పోరాటానికి మీ సహకారం కావాలి. ఒక మహిళ మంత్రిగా తన బాధ అర్థం చేసుకోండి అంటూ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నరెడ్డి సునీత కోరారు. అమరావతి సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన సునీత ఆయన బిజీగా ఉండడంతో హోంమంత్రిని అనితను కలిశారు. తన తండ్రి వివేక చాలా మంచి వ్యక్తి, గొడ్డలితో నరికి చంపి గుండెపోటు అని చిత్రీకరించారు. దోషులకు శిక్ష పడడమే తన తండ్రికి అసలైన నివాళి అని నా వేదన అర్థం చేసుకుని న్యాయ పోరాటానికి సహకరించండి అని సునీత కోరారు. ఇక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని, నిందితులను అరెస్ట్ చేసేందుకు కర్నూలుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందానికి స్థానిక పోలీసులు సహకరించకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేశారని వివరించినట్లు తెలిసారు. ఇక ఆమె విన్నపంపై స్పందించిన హోంమంత్రి అనిత, కేసు ఇప్పుడు సీబీఐ పరిధిలో ఉంది, మీకు న్యాయం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం అని బదులిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, బాధితులకు న్యాయం చేయకపోగా సీబీఐ దర్యాప్తు అధికారులపై కేసులు పెట్టారని
గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో రాజధాని రైతులను ఇబ్బందులు పాల్చేసింది అని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. వైసీపీ పాలన వల్లే రాజధాని అమరావతికి ప్రస్తుత దుస్థితి వచ్చింది అన్నారు. ఇక అమరావతిలో కంప చెట్లు తొలగింపు పనులను ఆయన ప్రారంభించారు. అమరావతిలోని NH9 రహదారిని ఆనుకొని ప్రస్తుత సచివాలయానికి వెనుక భాగాన ఉన్న ప్రాంతంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి టెంకాయ కొట్టి స్వయంగా ఆయనే ప్రొక్లేనర్ను నడిపి పనులను మొదలుపెట్టారు. రాజధాని పరిధిలోని 23,429 ఎకరాల్లో ఉన్న కంప చెట్లను తొలగించడానికి నెల రోజుల వ్యవధిని నిర్ణయించారు. కంప చెట్లు తొలగింపునకు 36.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనోనిబ్బరంతో పోరాడిన రైతులు, మహిళలకు అభినందనలు తెలియజేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎలాంటి పనులు చేయకపోవడంతో అమరావతి నగరమంతా దట్టమైన అడవిలా మారిపోయింది అన్నారు. చాలా చోట్ల రోడ్లు తవ్వుకుపోయారని, కిటికీల తలుపులు ఎత్తుకువెళ్లారని, చివరికి అమరావతిని అడవిని చేసేశారు అని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఆయన ఒక భవనంపై నుంచి చూస్తే అమరావతి మొత్తం అడవిలా కనిపించింది అని, ప్రభుత్వం నిర్మించిన ఎత్తైన భవనాలను కూడా చెట్లు కనిపించకుండా కమ్మేశాయి అని, దీంతో అప్పటికప్పుడు ముఖ్యమంత్రి జంగిల్ క్లియరెన్స్ కు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కీలకమైన 4 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు సహకారం లభించింది. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా హామీ ఇచ్చారు. బుధవారం అమెరికా రాజధాని వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. ఇక ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4 ప్రాజెక్టుల గురించి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందులో కాలుష్య రహిత విధానాలకు ఉద్దేశించి నెట్ జీరో విధానాలు, మూసీ నది సుందరీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రజారోగ్యానికి సంబంధించి చేపట్టబోయే కార్యక్రమాలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టుతో జల కాలుష్యం తగ్గుతుంది అని, ఇక స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం తెలియజేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకు తమ ప్రభుత్వం కాలుష్య రహిత విధానాలు అమలు చేస్తోంది అన్నారు. ఇందులో భాగంగా కాలుష్య కారకం అవుతోంది అని భావించే హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి కాలుష్య రహిత ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తన విస్తరణ ప్రణాళికను ఈ నెల 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ రవికుమార్తో సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్లో తన విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. అదనంగా ఇక 15,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రణాళిక ఉంటుంది అని పేర్కొంది. ఇందుకోసం 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్ ఉంటుంది అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో పరస్పర అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకున్న 10 రోజుల్లోపే కొత్త క్యాంపస్ ఏర్పాటుపై దృష్టి సారించింది. అమెరికా పర్యటన నుంచి ఈ నెల 14వ తేదీను ఉదయం హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కూడా దీనికి హాజరు కానున్నారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అని కాగ్నిజెంట్ ప్రకటించింది. 1994లో చెన్నై కేంద్రంగా పునాది వేసుకున్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. 2 లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలు ఉన్న రైతులకు ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలి అని యోచనలో ఉంది. 15 ఆగస్టు వరకు 3వ విడత రుణమాఫీ పూర్తయిన తర్వాత 2 లక్షలకు పైనున్న విభాగంలో రైతులపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల వివరాలను ప్రకటించి 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి 4 నుంచి 6 నెలలు గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రుణమాఫీ జీవో 567 ప్రకారం 2 లక్షల పైన ఎంత ఎక్కువ ఉంటే అంత మొత్తాన్ని రైతులు ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తుంది. దాంతో రైతులు రుణ విముక్తులు అవుతారు. ఇక ఆ తర్వాత మళ్లీ కొత్తగా పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 లక్షల పైన స్వల్ప మొత్తంలో అప్పున్న రైతులు కొందరు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. చేనేత వస్త్రాలను వినియోగిద్దాం, రైతన్నలకు అండగా ఉందామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత రంగం అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల బుధవారం ప్రారంభించారు. 16వ తేదీ వరకు సాగే ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలోని వస్త్రాలను చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నేతన్న బీమా పథకం అమలుకు సంబంధించి 37,000 మంది చేనేత కార్మికుల బీమా రెన్యువల్ కు 6 కోట్ల చెక్కును LIC అధికారులకు అందజేశారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారానికి ఎంపికైన 32 మంది చేనేత కళాకారులు ఒక్కొక్కరికి 25,000 నగదు ప్రశంసా పత్రం అందజేశారు. ఇక ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనమంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేదంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేనేత కార్మికుల బతుకులు చిత్రమవుతున్నాయి అని కేటీఆర్ ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు అని ధ్వజమెత్తారు. ఎన్డీఏ హయాంలో తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేశారని, హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశారని, థ్రిఫ్ట్ పథకం రద్దు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు తెలంగాణ బిడ్డలకు నష్టం కలగజేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ల విషయంలో జారీ చేసిన జీవో 33 సమగ్రంగా లేదని, తెలంగాణ బిడ్డలే నాన్ లోకల్ అవుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరిస్తోంది అన్నారు. 2024 జూన్ 2 నాటికి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కావడంతో స్థానికత నిర్ధారణకు సొంత నిబంధనలు రూపొందించుకోవడానికి రాష్ట్రానికి అవకాశం దక్కింది అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బిడ్డలకు విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఆలోచన చేసి నిబంధనలు తయారు చేయాల్సి ఉండగా అలాంటిదేం లేకుండా ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం 33 జీవో తెచ్చింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంశంలోనూ సరిగ్గా అవగాహన లేదని, అందుకే 9 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివితే దాన్ని స్థానికతగా నిర్ణయిస్తూ జీవో తెచ్చింది అన్నారు. దీనివల్ల తెలంగాణ బిడ్డలు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉంది అన్నారు. కేసీఆర్ హయాంలో 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా విధానాలు తెచ్చారని, అదే పద్ధతి విద్యా విషయంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో స్థానికేతర విద్యార్థులకు రిజర్వేషన్ అమలు చేయలేదని, స్థానికులకే సీట్లు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస నిధులైన ఇవ్వకపోతే పంచాయతీలు స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలి అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మైనింగ్ పరిశ్రమ ఒకటి అని అన్నారు. బుధవారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్ర మంత్రి 5 స్టార్ అవార్డులు ప్రదానం చేసింది. ఇక ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఓ వర్క్ షాప్ నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన సూచనల ఆధారంగా కొత్త నిబంధనలు నిర్దేశించుకొని పనిచేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. విద్యా హక్కు చట్టం కింద తప్పనిసరిగా పాటించాల్సిన ఈ నిబంధనను తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం 12వ తరగతి దాకా తప్పక చదువుకునే అవకాశాన్ని విద్యా హక్కు చట్టం కల్పిస్తోంది అని, ఇది ఉమ్మడి జాబితాలోని అంశమే అయినా దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఎక్కువగా ఉంటుంది అని అన్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్ల అంశంపై కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా స్పందన రాలేదు అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్టీఈ నిబంధన ప్రకారం ప్రతి కిలోమీటర్కు ఒక పాఠశాల ఉండాలని, ఈ పరిధిలో ప్రభుత్వ పాఠశాల లేని చోట ప్రైవేట్ స్కూల్లో 25% మంది విద్యార్థులను చేర్పించి వారి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే ఆయా యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంటోంది. అయితే ఈ మొత్తం ఫీజులో 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 60% వాటాను కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇక వక్ఫ్ బోర్డు అధికారులను పరిమితం చేయడంతో పాటు ముస్లిం మహిళలను, ముస్లిమేతరులను అందుబాటులో సభ్యులుగా చేసేలా రూపొందించిన ది వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఈ విషయాన్ని బుధవారం లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి తెలియజేసింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని బీఏసీలో పాల్గొన్న విపక్ష నేతలు గౌరవ్ గొగోయ్, సుదీప్ బందోపాధ్యాయ తదితరులు డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై సభ స్పందన చూశాక దాన్ని స్థాయి సంఘానికి పంపాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని బీఏసీకి ప్రభుత్వం వెల్లడించింది. విపక్షాలతో పాటు పలు ముస్లిం సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు. పారిస్ ఒలింపిక్స్ లో అనర్హతకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంట్లో స్పందించారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. ఇక 2 సార్లు బరువు కొల్చినప్పుడు ఆమె 50 కిలోల 100 గ్రాములుగా తేలింది అని క్రీడా మంత్రి తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వినేష్ ఫోగట్ అంశానికి సంబంధించి భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని అన్నారు. ఇక వినేష్ ఫోగట్ కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించామని ఒలింపిక్ సంఘం తెలిపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ఆమె కోసం 70.45 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వినేష్ ఫోగట్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్స్ లో క్యూబా క్రీడాకారిని ఓడించి ఫైనల్స్ కు చేరింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించింది. ఫైనల్స్ కు కొన్ని గంటల ముందు ఓ చేదు వార్త బయటకు రావడంతో భారతీయులంతా నిరాశ చెందారు. వినేష్ ఫోగట్ బరువు ఎక్కువగా ఉన్నారని తేలడంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో విశ్వ క్రీడల నుంచి ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది.